పిఠాపురం కూటమి పక్షాల మధ్య ఒక ఆరని కొంపటిగా మారింది. నిత్యం ఏదో ఒక తగాదా తెర మీదకు వస్తూనే ఉంది. ఆధిపత్య పోరుతో అటు తెలుగుదేశం ఇటు జనసేన శ్రేణులు ఒకరి మీద ఒకరు పైచేయి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది పిఠాపురం వ్యవహారాల్ని రాను రాను మరింత ముదిరిపోయేందుకు కారణమవుతుంది. ఏడాది కాలంగా ఇదే పరిస్థితి. ప్రతి సందర్భంలోనూ ఒకరిపై ఒకరు పెత్తనం చేసే ప్రయత్నమే నడుస్తుంది. మరి ఇలాంటి వ్యవహారం ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో నడుస్తుంటే దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధినేతల మీద లేదా? ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవలసినటువంటి అవసరం అధినేతలకి కనిపించదా? ఇదే అనుమానం బలపడుతోంది. పిఠాపురంలో రాను రాను ఆధిపత్య పోరు ముదురుతోంది అనడానికి తాజాగా మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిలిచింది. ఈ కార్యక్రమానికి ఎస్విఎస్ఎన్ వర్మతో పాటుగా రాష్ట్ర మంత్రి జనసేనకు చెందిన సీనియర్ నాయకుడు కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఇద్దరు ముఖ్యమైనటువంటి నేతలు హాజరవుతున్నటువంటి సమయంలో ఇరు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు ఒకరి మీద ఒకరు ఇది జనసేన అడ్డా అని కొందరంటే తెలుగుదేశం పార్టీ అడ్డా అని మరికొందరు నినాదాలు చేసినటువంటి వైనం వివాదంగా మారింది. నినాదాలతో సరిపెట్టుకోకుండా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం చివరికి కుమ్ములాటకు కూడా దిగే ప్రయత్నం చేశారు. అది ఎక్కడి వరకు దారి తీస్తుందో అనేటువంటి ఆందోళన వేదిక మీద ఉన్న నాయకులకి కిందనున్న పోలీసులకి మొదలైంది. చివరికి పోలీసులు రంగంలో దిగి ఇరు పార్టీల కార్యకర్తలను సమన్వయం చేసేలాగా శాంతిపరచాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు నచ్చజెప్పినప్పటికి కూడా కొందరు చల్లబడకుండా ఆధిపత్యం కోసం చేసినటువంటి ప్రయత్నం కొంత ఉద్రిక్త వాతావరణాన్ని తలపించింది. ఆఖరికి పరిస్థితి సద్దుమణకుండానే నినాదాల మధ్యలోనే ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా కామెంట్ చేసుకున్నటువంటి కాలంలోనే ఈ కార్యక్రమాన్ని అయితే ముగించారు. కార్యక్రమం ముగిసింది కానీ పిఠాపురంలో ఇరు పార్టీల మధ్య మనసులు ఏమాత్రం కలవడం లేదు అనేటువంటి తీరుని స్పష్టంగా చాటి చెప్పింది. అయినప్పటికి కూడా ఇప్పటి వరకు పిఠాపురంలో సమన్వయం పెంచడం మీద కానీ ఇలాంటి విభేదాలని పరిష్కరించడం మీద కానీ ఇలాంటి ఆధిపత్య పోరుకి చెక్ పెట్టడం కోసం కానీ అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు చిన్న ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చి తొలి ఏడాదిలోనే ఈ స్థాయిలో విభేదాలు వివాదాలు వీధికెక్కుతుంటే రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎలాంటి సమస్యకు కారణమవుతుంది? ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు పైచేయి సాధించేలా చేస్తున్నటువంటి యత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? ఇద్దరికీ చేటు తెచ్చేటువంటి అంశం. రాష్ట్ర స్థాయిలో కూటమి కొనసాగుతుంది, 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాం అంటూ అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కూడా చెప్పుకుంటున్నారు. మరి నిత్యం అధికారంలో కొనసాగాలంటే ఆయా నేతల కీలక స్థానాల్లో పట్టు నిలుపుకోవాలి కదా. రెండు పార్టీల మధ్య సమన్వయం చెదరకుండా చూసుకోవాలి కదా. మరి ఎందుకని కళ్ళప్పగించి చూస్తున్నారు? ఎందుకని పిఠాపురం పరిస్థితి రాను రాను పట్టు తప్పుతున్నా చోద్యం చూస్తున్నట్టు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? మరి ఇది ఎలాంటి ప్రమాదానికి కారణమవుతుంది? ఎలాంటి సంకేతాల్ని మిగిలినటువంటి నియోజకవర్గాలకు ఇస్తుంది? పిఠాపురం లాంటి చోట్ల తెలుగుదేశం జనసేన సఖ్యంగా సాగితేనే అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇరు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయానికి పురుగొల్పుతుంది. లేదంటే పిఠాపురంలోనే వివాదాలు ముదురుతున్నా పట్టించుకోకుండా నాయకులు వదిలేస్తే అది మరింత పెరిగి పెద్దదయ్యి రాచపుండులాగా మారి కూటమికి పెద్ద చేటు తెచ్చేటువంటి అంశం అవుతుంది. మరి ఇప్పటికైనా ఇరు పార్టీల నేతలు పిఠాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా? లేకుంటే అక్కడ వర్మ పవన్ కళ్యాణ్ పెత్తనం కోసం సాగిస్తున్నటువంటి పోరాటాన్ని పక్కన పెట్టేసి కళ్ళప్పగించి చూస్తారా? ఇదే భవిష్యత్తులో కూటమి ప్రస్థానాన్ని కూడా నిర్ణయించబోయేటువంటి వ్యవహారం.